వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి మండలంలోని చిన్న నాగారం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా నాయకులు బైరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్మెంట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజల మధ్యలో శాశ్వతంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న నాగారం గ్రామ పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి సతీష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బైరు శ్రీనివాస్, కొయ్యడు యాకాంతం, బొమ్మెర రమేష్, మాదగాని ఉప్పలయ్య, బైరు యాదగిరి, గుల్ల సుధాకర్, గుర్రం వెంకన్న, శేఖర్, రమేష్, సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కలలుగని ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరుకొని రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కలలు నెరవేర్చాలని చెప్పి యూపీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పరిపాలన కొనసాగించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానంలో నిలిపి రాజశేఖర్ రెడ్డి గారి లక్ష్యమైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే కోరికతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమోఘం, అద్భుతం. రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసం ఉచిత కరెంట్ ఇచ్చి, రైతుల కోసం రుణమాఫీ చేసి, రైతుల కోసం అసైన్మెంట్ భూములను, ఫారెస్ట్ భూములను పట్టాలుగా మార్చి పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఎంతో మందికి చేయూతనిచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు విద్యార్థులు చదువు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంటెక్, బీటెక్, బీఈడీ చేయాలంటే ఉన్నతమైన ఆర్థికంగా ఉన్న పిల్లలనే చదివించే రోజులలో వైఎస్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పిల్లలందరికీ కూడా ఈరోజు ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని వారందరూ ఉన్నత స్థానంలో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.